హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. సో ఈరోజు మన ఛానల్లో ఎక్స్ప్లోర్ చేయబోయే వీడియో ఒక మంచి ఫెస్టివల్. సో ఫెస్టివల్ మామూలుగా అన్ని విలేజ్లో జరుగుతుంది. పీరీల పండుగ, సవారీ పండుగ అంటారు. సో ఇప్పుడు నేను ప్రత్యేకంగా ఈ విలేజ్లో ఎక్స్ప్లోర్ చేయడానికి రీజన్ ఏంటంటే, ఈ విలేజ్లో పర్టికులర్లీ సవార్ల పండుగ అంటే మిగతా అన్ని ఫెస్టివల్స్ కంటే చాలా ప్రతిష్టాత్మకంగా చేస్తారు ఈ విలేజ్లో. సో నేను కూడా చిన్నప్పటి నుంచి చూస్తున్నా. సో అందుకని మీకు కూడా చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో ఎక్స్ప్లోర్ చేస్తున్నా. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంది, దాన్ని కొట్టి నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ వస్తాయి. అండ్ వీడియో చాలా బాగుంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. సవారి పండుగ లేకుండే మా దగ్గర. సవారి పండుగ లేకపోతే మా తాతలు కలిసి వెలిజాలకు పోయి సవారి ఆడుకుందామని వాళ్ళ దగ్గర పోయారు. పోతే మా తాతలను వాళ్ళు కొట్టిరు. కొడితే మా వాళ్ళు వచ్చి మళ్ళీ ఇక్కడ సవారీ కట్టుకొని 2 సిద్దర్లు 2 దట్టి కొట్టుకొని 2 కొడవలు మా ఇంట్లో ఒకటి, మా తాత ఇంకో పెద్ద తాతల ఇంట్లో ఒకటి కొడవలు తెచ్చుకొని కట్టుకుంటే అప్పుడు ఆ సందర్భంలో ఆ కొడవలు అతకపోయి ఆ పిల్లు వలిపోయి అతకపోయి ఆ దేవుడు ఆ సవారు ఎత్తుకున్న ఆయనే నోటి మాట బంద్ అయ్యి ఆయనకు బర్లకాడికి పోయేది. బర్లకాడికి పోతే వాళ్ళు రాకపోయి ఇలా రాకపోయి ఆయనకు హిందీలో మాట్లాడుతుండు. గుమ్మడి నుంచి ఒక తుర్కాయన వచ్చిండు. ఆ తుర్కాయన వచ్చి నేతిబొట్ట తుర్కాయన ఎగరగరా అని పిలిచిరు. పిలిస్తే ఆయన వచ్చి ఇట్లా అవుతుందంటే, కాదమ్మా ఆయనకు దేవుడు వచ్చిండు, హిందీలో మాట్లాడుతుండు, మేము మాట్లాడే మాట మాట్లాడుతుండు, ఆయనకు దేవుడు వచ్చిండు అని అంటే, అవునా అని అందరూ ఒక దగ్గరికి గుమ్మగూడినాక కింద రాయి తీసి నలిచి ఆ ఉద్దాన తెచ్చి ఉద్దానలో పోతే ఊదయింది. అప్పటి నుంచి వెళ్ళి దేవుడు అనేది భక్తితోటి ఊరంతా కలిసి పండుగ చేసుకుంటారు. ఎక్కడి నుంచి అంటే చాలా దూరం నుంచి, ఒక 100 కిలోమీటర్ల నుంచి చూసి వాళ్ళు కొంగులు పట్టుకుంటే వాళ్ళకు పాపలు కొడతారు, దట్టీలు కడతారు. దగ్గర 70-80 కిలోల బరువు ఉంటుంది. 70-80 కిలోల బరువు అంటే మనకి తిమ్మిరి అవుతుంది. మంచిగా చేసుకుంటాం పండుగ, బాగుంటుంది. చూస్తే వెళ్తుంది, చెప్తే తీరదు. అది వేసినాడు గంధం కొంట పోతాం, సబ్జ కొంట పోతాం, ఆలు వాడతారు. ఆలు వాడినాక సవార్లు ఎత్తుంది పొద్దుగాల. ఆలు మళ్ళీ నిలబెడతారు. మళ్ళీ 2-3 రోజులకు మళ్ళా మట్టికలు చెప్తాం.
యూత్కి మంచి ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. యూత్ ఎక్కడన్నా ఏ ఊర్లో ఉన్నా ఎక్కడ జాబ్ చేసినా ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా ఎంజాయ్మెంట్ చేస్తారు. సవారి ఎత్తుకోవడం మంచి ఆనందంగా ఉంటుంది. వాళ్ళకు కూడా యూత్ ఖచ్చితంగా ఊపుతారు. ఊరు మొత్తం మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తారు. రామరాజపల్లి గ్రామంలో మొహరం అంటే చాలా ఊర్ల నుంచి వచ్చి అందరూ భక్తి శ్రద్ధలతోటి మంచిగా గౌరవంగా మొక్కి ఊర్లే అందరికీ ఇష్టమైన దేవుడిగా ఆరోగ్యంగా అందరూ భావిస్తారు. కొన్న కోరికలు కూడా చాలామందికి తీర్చినారు. ఆ దేవుడు మంచి చెడ్లకు అన్ని అనారోగ్యాలకు కూడా బాగా అభివృద్ధి చేసే దేవుడని భావించి బాగా జరుపుకుంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఏ పండుగకు రాకపోయినా ఈ మొహరం పండుగకి ఖచ్చితంగా వస్తాము. చాలా మాకు సంతోషంగా ఉంటుంది ఈ పండుగ చూడడం వల్ల. మాకు ఈ పండుగ అంటే చాలా ఇష్టం. పెద్దవాళ్ళందరూ కూడా పెద్ద సవారిని ఎత్తుకుంటే చిన్న వాళ్ళందరం కూడా సనగిరిని ఎత్తుకొని చాలా ఆనందించే వాళ్ళం.